అందరికీ నమస్కారం. ప్రభుత్వ పథకాల అప్డేట్స్, ముఖ్యంగా రైతు భరోసా సంబంధించి ప్రతి అప్డేట్, ప్రతి డౌట్ క్లియర్ చేస్తూ మన ఛానల్లో వీడియోస్ అయితే వస్తాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ అయితే లైక్ చేస్తూ ఉండండి. ఇప్పుడు రైతు భరోసా సంబంధించి ఒక గుడ్ న్యూస్ అయితే వచ్చింది. జనవరి 26వ తేదీ నుంచి ఎకరా 2 ఎకరాలు చొప్పున విడతల వారీగా 4 ఎకరాల లోపు రైతులకు మరి రైతు భరోసా నిధులైతే అకౌంట్లో జమ చేశారు. మరి ప్రస్తుతం ఇంకా 4 ఎకరాల పైన వారికి 10 ఎకరాల వరకు ఎప్పుడు రైతు భరోసా డబ్బులు పడతాయని చెప్పి ఎదురు చూస్తున్నారు. ఆల్రెడీ సీజన్ కూడా స్టార్ట్ అవుతుంది. మరి త్వరలో జూన్ చివరి వారంలో, జూలై ఫస్ట్ వారంలో స్థానిక సంస్థల ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్ ఎన్నికలు కూడా రాబోతున్నాయి. మళ్ళీ ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తుంది. కాబట్టి ఈ జూన్ నెలలోనే దాదాపు 10 ఎకరాల వరకు ఈ రైతు భరోసా డబ్బులు వేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు అయితే చేస్తుంది. ఇక ముఖ్యంగా 4 ఎకరాలకు పైబడి ఉన్న వారికి దాదాపు 4,000 కోట్ల నిధులు ఇంకా పెండింగ్లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో గత యాసంగి సాయం అందని రైతులు ఈసారి 2 సీజన్లు అంటే యాసంగి, ఖరీఫ్ సాయం కలిపి ఇస్తారా, లేక ప్రస్తుత ఖరీఫ్ మాత్రమే ఇస్తారా అనేది ఇంకా సందిగ్ధంలో ఉంది. కొందరు రైతులకైతే ఎకరం లోపు సాగు భూమి ఉన్న రైతు భరోసా అందలేదు. సర్వే నెంబర్లలో భూముల లెక్కల తేడా కారణంగా పలువురు రైతులు రైతు భరోసా అందుకోలేదు. మరి కొద్ది రోజుల్లోనే స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయడానికి ముందే రైతు భరోసా నిధులను అన్నదాతల ఖాతాలో జమ చేసేందుకు ప్రభుత్వం రెడీ అవుతుంది. ఈసారి 2-3 రోజుల వ్యవధిలోనే ఒకేసారి 10 ఎకరాల వరకు రైతులకు రైతు భరోసా డబ్బులు వేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం. ఈ మేరకు అధికారులతో చర్చలు కూడా జరుపుతున్నట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో ఈసారి 10 ఎకరాల వరకు ఒకేసారి రైతు భరోసా డబ్బులు రైతుల ఖాతాల్లో జమ అయ్యే అవకాశం ఉంది. ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా కొత్తగా రిజిస్ట్రేషన్ అయిన వారు కూడా, చేసుకున్న వారు కూడా జూన్ 20వ తేదీ లోపల మీ మండలంలోని అగ్రికల్చర్ ఆఫీస్కి వెళ్ళి ఫామ్ నింపి, మీ ఆధార్ కార్డు, తర్వాత మీ పొలం పాస్బుక్ జిరాక్స్, మీ యొక్క ఫామ్ నింపి, మీ వివరాలను నింపి జూన్ 20వ తేదీ లోపల కూడా అప్లై చేసుకుంటే వారందరికీ కూడా, కొత్త రిజిస్ట్రేషన్ వారికి కూడా రైతు భరోసా డబ్బులు ఇస్తామని ప్రభుత్వం చెప్తుంది. సరే, రైతులందరూ కూడా రైతు భరోసా కొంత ఎదురు చూస్తున్నారు. కాబట్టి ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. 4 ఎకరాల నుంచి 10 ఎకరాల వరకు ఒకేసారి ఈ డబ్బులు వేస్తామని చెప్తున్నారు. 2-3 రోజుల్లోనే డబ్బులు పడతాయని చెప్తున్నారు. కాబట్టి ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో పెట్టండి, నేను క్లియర్ చేస్తాను. మీ అకౌంట్లో రైతు భరోసా డబ్బులు పడే వరకు మన ఛానల్లో సూచనలు, సలహాలు వస్తాయి. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ లైక్ చేయండి. థ్యాంక్ యూ.